మన శరీరం మరియు మనస్సు ఎలా పనిచేస్తాయో స్పష్టంగా వివరించే నామరూపాల గురించిన సంక్షిప్త వివరణ ఇది. మన జీవితాన్ని, దేహాన్ని నదిలో వెళ్లే ఒక పడవతో పోలుస్తూ ఈ ప్రవాహంలో మనల్ని నిజంగా ముందుకు నడిపించేది ఏమిటో ఈ అద్భుతమైన కథ మీకు వివరిస్తుంది. సరే, మొదటిది ఈ ప్రవాహంలో వెళ్లే పడవ, ఇంకా అందులోని ప్రయాణికుల గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ పడవ అంటే మన దేహం, అందులోని ప్రయాణికులే మనలోని స్పర్శ, అనుభూతి, గుర్తింపు, అలాగే ఉద్దేశం. వీరంతా పడవలో కూర్చుని కేవలం చుట్టూ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా స్పందించే సాధారణ లక్షణాలు మాత్రమే అని మనం అర్థం చేసుకోవాలి. రెండవది, ఆ ప్రయాణికులలో ఎప్పుడూ విడదీయలేని ఒక జంట ఉంటుంది. అదే అనుభూతి మరియు గుర్తింపు. ఒక భిక్షువు తన లోతైన ధ్యానంలో గమనించినట్లు, మనకు ఏదైనా అనుభూతి కలగగానే మనసు వెంటనే దానికి ఒక పేరు పెట్టేస్తుంది. ఉదాహరణకు, నడుస్తున్నప్పుడు కాలికి ముళ్ళు గుచ్చుకోగానే ఆ స్పర్శను నొప్పి అని మనసు వెంటనే గుర్తిస్తుంది కదా. అలా ఇవి రెండూ ఎప్పుడూ పక్కపక్కనే ఉంటూ కలిసి పనిచేస్తాయి. ఇక చివరిది, పడవలోని అత్యంత కీలకమైన వ్యక్తి. అదేనండి, చుక్కాని పట్టుకున్న నావికుడు. ఈ నావికుడే మన శ్రద్ధ లేదా అవధానం. మిగతా ప్రయాణికుల్లాగా ఈ నావికుడు మౌనంగా కూచోడు సుమా. ఎందుకంటే సరైన శ్రద్ధ లేకపోతే మన పడవ కోరికల ప్రవాహంలో ఎటో కొట్టుకుపోతుంది. కాని అదే సరైన శ్రద్ధ ఉంటే ఈ నావికుడు పడవను ప్రవాహానికి ఎదురుగా నిలబెట్టి ప్రశాంతత వైపు సురక్షితంగా నడిపిస్తాడు. కాబట్టి మీ దేహమనే పడవను కోరికల ప్రవాహానికి వదిలేయకుండా సరైన శ్రద్ధతో ప్రశాంతత వైపు నడిపించండి.